హాయ్ వెల్కమ్ టు ఎల్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. మనతో పాటు మాట్లాడడానికి కేఎస్ ప్రసాద్ గారు అనలిస్ట్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలు. నమస్తే. సార్, ప్రధానంగా తెలంగాణలో ఒక రైతు భరోసా అనే కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ నేపథ్యంలో రైతు భరోసాను ఖచ్చితంగా ఇస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. కానీ కొన్ని మెలికలు పెడుతున్న సందర్భం కనబడుతూ ఉంది. రైతు భరోసాకు సంబంధించి ఎట్లా గుర్తించడము, నిజంగా కౌలు రైతులకు సంబంధించిన అంశాలపైన పెద్ద ఎత్తున ప్రతిపక్షం కూడా కొన్ని ఆరోపణలు చేస్తా ఉంది. ఎవరికి అంటే అందరినీ దాటవేసే ధోరణిగానే ఈ ప్రభుత్వం చూస్తా ఉంది అనేది కూడా ఇక్కడ బీఆర్ఎస్ చెప్తున్న సందర్భం. ఎట్లా చూస్తారు సార్? రైతు భరోసా అందరికి వస్తుందంటారా? ఇప్పుడు రైతు భరోసా అనేది ఒక కేసీఆర్ గారి మతిష్కల నుంచి వచ్చిన ఒక మానస పుత్రిక. నిజంగా చెప్పాలంటే అది నిజంగా ఆ రోజు నేను కూడా అది విన్న వెంటనే నాకు కూడా తెలియకుండానే భావోద్వేగానికి గురయ్యాను. ఎందుకంటే ఈరోజు రైతు వెతల్ని ఎవ్వరూ ఏమీ చేయట్లేదు. ఇప్పుడు నిన్న డిఏపి ఎరువులు ఎలా పెంచారో చూసిన తర్వాత నేను కేంద్ర కేబినెట్ లో దాని మీద తీసుకున్న నిర్ణయం నిజంగా హర్షించదగింది. 1150కి మించి ఎక్కడ తీసుకున్న చర్యలు తీసుకోబడతాయి. తర్వాత ఇప్పుడు రేపు బడ్జెట్ లో నాకు తెలిసి 10,000 రూపాయలు చేయబోతున్నారు రైతులకి ఇచ్చే కిసాన్ భరోసా. సో ఇది మీరు ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు అనుసంధానించుకుంటే గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో 13,500 దాకా వచ్చింది. ఇక్కడ ఎంతంటే దగ్గర 10,000 వచ్చింది కదా. అంటే కేంద్రం 12,000, రాష్ట్రం ఏమో 10,000 అంటే 22,000 దాకా వచ్చింది కదా ఇయర్లీ. సో దీని ప్రాతిపదిక మీద అక్కడ 20,000 అష్యూరెన్స్ ఇచ్చారు. 13,500 కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ లో రాలేదు. ఇప్పుడు కూడా దీని మీద కనీసం 22,000 గురించి మాట దేవుడు వరకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చిన దానికి ఇప్పుడు అనుసంధానించేదాకా దిక్కుదే ఉన్నారు. వాళ్ళు ప్రెజరైజ్ చేస్తారు అక్కడి నుంచి ఎనీ మూమెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు దేశంలో ఉన్న రైతులందరూ. సో అప్పుడు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన కమిట్మెంట్ ప్రశ్నార్థకంగానే మిగులుతుంది కదా. అంచేత అపోజిషన్ లీడర్స్ ఖచ్చితంగా గెలవనిపిస్తారు. రెండోది, రైతు బంధు అనౌన్స్ చేసిన తర్వాత దాంట్లో చిత్తశుద్ధి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం గ్యాస్ సబ్సిడీ అనౌన్స్ చేసినప్పుడు మనలాంటి వాళ్ళు ఎంతమంది వదులుకున్నామండి స్వచ్ఛందంగా. నరేంద్ర మోడీ ఆ రోజు ఏదో మన అందరికి పీక్ పందిరేస్తారు అనుకుని మనం ఏం చేసాం, అందరూ స్వచ్ఛందంగా వదులుకుని ఇవాళ మనమే భిక్షాటంలో ఉన్నాం. దరిద్రంగా చాలా కష్టంగా ఉంది నిజంగా అంతంత డబ్బులు పే చేయాలంటే. ఒక మధ్యతరగతిగా మీరు నేను ఎంత ఇబ్బంది పడుతున్నాం. అది ఎక్కువ సబ్సిడీ ఎక్కువపోయింది కూడా తిట్టుకోవట్లేదు అవును కదా. కానీ అలా కొండనాలు ఎక్కువ మంది వేస్తే రుణాలు కూడిపోయలేదు పనులు చేస్తే. ఇప్పుడు మొన్న రైతులందరికీ రుణమాఫీ అని చెప్పారు. ఎంతమందికి చేయాలి, ఎంత చేశారు? ఇప్పటికి కూడా దాంట్లో ఒక సర్టన్ గ్యాప్ ఉంది కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ రైతు బంధువు సంబంధించిన దాంట్లో అప్రహెన్షన్స్ ని రైస్ చేస్తూ వీళ్ళకేమో వాళ్ళకేమో అన్న దగ్గర ఖచ్చితంగా అపోజిషన్ కాకుండా ఇంకోరు మాట్లాడతారు. సో అపోజిషన్ మాటలకి ధీటుగా ఇప్పుడు దానికి కౌలు రైతుల గురించి ఆ సీసీ కార్డు ఏదో ఉంటుంది కదా సార్, మీకు తెలియదు కదా, నాకు తెలియదు కదా. ఏ రైతు స్వచ్ఛందంగా నా పొలం కౌలుకి ఇచ్చామని సంతకాలు పెడతాను చెప్పండి. వాడు ఆ కౌలు రైతు అన్న వాడు నెక్కచ్చిగా పలానా రైతుని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నాడు. సో ఇవన్నీ మనం గమనిస్తుంది దగ్గర నరేగా నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఎంతమంది అనుసంధానిస్తూ ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు హైయెస్ట్ పీపుల్ కి నరేగా నిధులు పే చేసే కార్యక్రమం తెరలేపాడు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎంత కదన్నా మన ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలే ఉంటారు కదా. సో ఈ విధమైన వెసులుబాట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నప్పుడు కూడా దాంట్లో అవకతవకల్ని నిరోధించవలసింది స్వచ్ఛందంగా ప్రజల దగ్గర నుంచి రానప్పుడు ప్రభుత్వం ఫుడ్ చేయడం తప్పు కాదని నేను చెప్తాను. ఉదాహరణకి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారం నాకు 10 ఎకరాలు ఉంది సార్, రియల్ ఎస్టేట్కి ఇచ్చాను అన్నాడికి రైతు బంధు పడుతుంది అనుకోండి, ఎంతవరకు సముచితం? ఇప్పుడు రియల్ ఎస్టేట్కి ఇస్తారు, ఫస్ట్ వాడికి పాస్బుక్లు అన్ని హ్యాండ్ ఓవర్ చేయడు కదా. వాడు ఏం చేస్తాడు, వీడికన్నా తెలియదు, 1 కోటి రూపాయలు ఎంత అడ్వాన్స్ ఇచ్చి ఆ రియల్ ఎస్టేట్ అంతా ఇదాకా ఇదే ఉంటాడు. ఉదాహరణకి వీడికి రైతు బంధు పడుతుంది అనుకోండి, అది ఎంతవరకు సముచితం చెప్పండి? కామన్ పీపుల్గా మన ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఇది ప్రజలకు అర్థం అవ్వాలి. సో ఇలాంటివి ఎప్పుడైతే ప్రైమా ఫేజ్ గా ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి దాన్ని నిరోధిస్తూ వచ్చింది అనుకోండి సార్. ఇప్పుడు దానికి గ్రామంలో సర్పంచ్లు, మున్సబులు, కరణాలు గత ప్రభుత్వం, ఇప్పుడు సర్పంచ్లు ఉన్నారు, లేదా ఎంపీడీఓలు, జడ్పీటీసీలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ భౌగోళికంగా ఎన్ని ఎకరాలు ఉంది, ఇవాళ ఎన్ని ఎకరాలు రియల్ ఎస్టేట్ ఉంది, వాళ్ళు ప్రాథమిక అంచనా ప్రభుత్వానికి ఇవ్వలేదు. ఉదాహరణకి వాడు వెళ్తూ ఉంటాడు రోడ్డు మీద, నేను దాకా వ్యవసాయం చేసినాడు పందిరేసి కూర్చున్నాడు, ఏరా బాబు అంటే నేను అమ్మేశానన్నా అన్నది. అది ఫస్ట్ వాడు నోటిఫై చేసుకున్నాడు. గతంలో కర్ణం మున్సబులు ఏం చేసేవారు సార్, ఆ ఎల్ఐ ల్యాండ్ పొలై దాంట్లో కలిసిందిరా, పొలై దాంట్లో ఎల్ఐ ల్యాండ్ కలిసింది అన్నది గ్రామ పంచాయతీలు పెట్టుకుని రచ్చబండ కింద కూర్చుని అక్కడికక్కడే తయారు చేశారని, ఇది పోలేదురా ఇక్కడ ఇంటి దగ్గర కలిసింది అంటే ఇందులో కలుపుతున్నానని చెప్పి పుస్తకాల్లో రికార్డులు కరెక్ట్ చేసిన ఉదంతానికి దీటుగా ఇవాళ ఎంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఓ ల్యాప్టాప్లోనో దీంట్లోనో గ్రామ సచివాలయం వ్యవస్థలో అయితే ఎంఆర్ఓ ఆఫీస్లో దాన్ని సరిదిద్దలేరండి. సరిదిద్ది ఒక యాక్యురేట్ డేటా ఇవ్వలేరు. ఎందుకంటే తెలంగాణలో సకల జనుల సర్వే అని చెప్పి ఒక్క రోజులో చేసి చచ్చారు కదా. ఇంత చచ్చు తొలితాట్లు ఉన్నప్పుడు బంగాళాఖాతంలో కలిపేస్తామని పకోడి కబుర్లు చెప్పినప్పుడు దీని మీద నా ప్రభుత్వ విధానం ఇలా ఉండబోతుందని ఒక ప్రియాంబుల్ లేకుండా ఎవరిని ఎత్తుకొచ్చారు ఈ ప్రజాప్రభుత్వాలు? సంవత్సరం కాలక్షేపమా? నిజమే సార్, ధరణి పోర్టల్ తీసుకెళ్ళి కలిపేస్తాం, ఇంకో పోర్టల్ దాని ప్యారల్గా ఇది దీనికి ఉన్న తేడా, అందుకే మీరు నాకు ఓటేశారు, ఇది నా ఎగ్జిక్యూషన్ అని డే 1 నుంచి ఇచ్చారా?
సంవత్సరం పాటు కాల తీతాలు తీసి అలా దానికి దేనికో ముడిపెట్టి దీనికి ముడిపెట్టి అక్కడ చర్చ అవుతుందని చెప్పి దీని మీద చర్చ ఎట్టి అంటే కేసీఆర్ అసెంబ్లీకి రాడని ఏడుచుకుంటాం. ఎందుకు ఈ దరిద్రాలన్నీ మాకు? ఇది ట్రాన్స్పరెంట్ గా మీ భూమి ఈ విధంగా పరిరక్షణ. ఇన్ని కబుర్లు కొడుతున్నారు కదా, అసలు కేంద్ర ప్రభుత్వమే కదా భూ సర్వే మీద తీసుకొచ్చింది దానికి నచ్చిన పేరు ఒకడు ధరణి పోర్టల్ పెట్టి ఇంకో పేర్లు పెట్టుకొని నాటకాలు ఆడుతుంది వీళ్ళే కదా. వీళ్ళందరూ కేంద్ర ప్రభుత్వ విధానానికి ఇండైరెక్ట్ వెర్షన్సే కదా, ఇవి డైరెక్ట్ వెర్షన్స్. నిన్న ఏది రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేను పూర్తిగా మారిపోయాను, మీరు కూడా మారిపోండి, ఖచ్చితంగా ప్రజా పాలనకు ఇది తెరలేపుదామని అంటున్నారు. ముందు బూతులు ఆపమన్నాడు సార్. ఫస్ట్ బూతులు ఆపి పని అంటే ఏం చేయాలో చెప్పమన్నాడు సార్. నేను గుంపు వేస్తాను, ఎక్కడ అదిరిస్తాను అక్కడ అదిరిస్తాను, ఇది కాదు కదా. అట్టా మీద కూలీలు పంపించినట్టు ఎమ్మెల్యేలు మినిస్టర్లు కాదు కదా. వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ కార్యాచరణ చెప్పమనండి. చాలా సింప్లిఫైడ్ వెర్షన్. ఇప్పుడు ఉదాహరణకి మన సినిమా ఫెటర్నిటీ మీద ఆయన డెసిషన్ తీసుకున్నాడు. ముందు ఇచ్చాడు ఏది టికెట్లు ఆయన రేస్ చేసుకొని ఇచ్చాడు, బెనిఫిట్. ప్రాణ నష్టం తర్వాత ఈ విధంగా నేను మారాను, ఇది ఈ కారణాల వల్ల ప్రజలకు చెప్పమన్నాడు సార్. ఎవరు కాదన్నారు? జనం కోసం ధోరణులతో రేపటి నుంచి బెనిఫిట్ షోలు ఉండవు, వాళ్ళ నా దగ్గరికి వచ్చారు వీళ్ళ దగ్గరికి వచ్చారంటే మా మురళీమోహన్ రెడీగా ఉంటాడు నాగరీ డ్యాన్స్ చేయడానికి. ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇదే యాడ్ స్టిక్ లో మోహన్ బాబు నెత్తిలో ఆపడేసాం అనుకో, ఎవరు మాట్లాడతాడు? అక్కడికి వచ్చినకల్లా అల్లపా తెలుగుదేశం అట, ఎక్స్ రాజ్యసభ అట, రామారావు గారికి సంబంధించిన వ్యక్తి అట. ఈ టాగునీతలు మాకెందుకు? నేను దొలపోతులు పేపడానికి పెద్దలు కొట్టుకుని చేస్తాను. సార్ ఆ ఎపిసోడ్ ఎట్లా చూస్తారు? నిజంగా అల్లు అర్జున్ ఉదాంతము, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, వాటన్నిటిని ఎట్లా చూస్తారు సార్? 11వ తారీఖు నాడు రవి సభకి వెళ్ళాడండి నంద్యాల. 11 మంది వాళ్ళు గెలిచారండి. ఇది 11 గంటలు మనోడిని పెట్టారు. వాళ్ళ ఎగోలు జస్టిఫై అవుతాయి అక్కడ. ఆయన మాత్రం పల్లెత్తు మాట వైఎస్ఆర్సీపీ కోటేయండి కానీ జై జగన్ అని కానీ జై రేవని కూడా అనలేదు. నటన రజనీకాంత్లో దండాలు పెట్టుకుని తిరిగిన దానికి, ఆ వైఎస్ఆర్సీపీ లోన్ చేసుకున్న దానికి నెత్తి వచ్చింది ఎవరికంటే ఇటు తిప్పి తిప్పి వాళ్ళకి వాళ్ళ తల్లికి చెల్లికి అన్యాయం చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రవచనాలు ఇస్తాడు. సొంత మేనడికి కష్టం వస్తే ఒక్కడిని చేశారట. గోరుతో పోయింది గొడవలు దాకా. మరి బన్నీ పోసి ఎగేసుకుని ఫస్ట్ వెళ్ళింది పోయింది అతనే. తర్వాత అంటే సినిమా యూనిట్ అందరూ పోయి సంగీబోల్ ప్రకటించి ప్రాణ నష్టానికి దండాలు పెట్టుకుని వచ్చారు. ఇంకెంతకన్నా ఇంకేటి చేస్తాడు? ఈయన వెళ్ళాలంటే మళ్ళీ ఆయన లెడ్డారని ఆయనే చెప్తాడు. ఓ పక్కన ఈయన ఫైట్ వేసుకొచ్చి చక్కలు కొట్టి వెనక్కే పోయాడు. ఈయన ఏం చెప్పాలి? ఎవరికి నచ్చిన కథలు కమర్షియల్ అనుకుని దానికి అనుగుణంగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే చిట్చాటలు అని చెప్పి మర్మరింగ్లు చేస్తారు. జర్నలిస్ట్ మీరు ప్రశ్నకి ప్రాణాలు పోతున్నాయి. మరి కోతవేడి దూరంలో కడపలో 4 ఫ్యామిలీ రైతులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. మరి అది ప్రాణ నష్టం కదా. చార్టర్ ఫ్లైట్ వేసుకెళ్ళి ఒక కారు వేసుకెళ్ళి చూసి పరామర్శించవచ్చు కదా. అలా వీఆర్ఓకి తెలుగుదేశం వాళ్ళు బీరు బట్టలు కొట్టేస్తే, అరే తెలుగుదేశం బీరు బట్టలు కొట్టింది మా వల్ల, అయ్యో వీఆర్ఓ మనోడు అయితే ఇది ఎంపీడీ వాడు, ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరూ ఎంపీడీలు జడ్పీటీసీలు ఉన్నారు, తెలుగుదేశం శ్రేణులు మోహరించారు కాబట్టి నేను సంఘీభావం ప్రకటిస్తాను. ఎవరు నేర్పిన రాజకీయం ఇది? అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఇంకా చాలా మంది అంటున్నారు ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ మొత్తం పూర్తిగా ఏపీకి వెళ్ళబోతుంది అనేది. అట్లాంటి పరిణామాలు ఏమైనా ఉంటాయి సార్? వాళ్ళ కాడ అవుతుంది. ఇలా మొత్తం ఉదాహరణకి స్టూడియో పోతుందండి. ఉదాహరణకి ఏముంది, ఇలా నాకు గ్రీన్ మ్యాట్, చెవుల నుంచి పూలు కాయలే కదా. ఇంతకనే ఉంది అందులో. ఇప్పుడు ఉంటే ఎక్కడ 4 గడ్డలు పోతారు, చుట్టూ గ్రీన్ మ్యాట్ పెట్టి మేము వచ్చాము ఇక్కడికి అని వాళ్ళు నమ్మొచ్చారు. అది ఇచ్చింది ఫ్రీ ల్యాండ్ మందే కదా. అమరావతి వాళ్ళు పాపం 34,000 ఎకరాలు ఇచ్చారు రైతులు ఎరుబోగుల వల్లగా. అందరూ ఇంటికి కూడా ల్యాండ్ ఇస్తారు. ఎవడొకడికి వెళ్ళి తప్పేలగడికి ఎవడకోపేం వీళ్ళ వల్ల. ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరు ఒక ఎంప్లాయ్ అండి, మీకు 10 రూపాయలు జీతం వస్తుంది, మీకు ట్యాక్స్ డిడక్ట్ చేస్తారు, మీకు పే స్లిప్ ఇస్తారు. ఈ 2 సమన్వయం కాకపోతే ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టుకుని మీరు ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తారు. అది ఎంత ఇచ్చాడు ఇటు చెప్పడు, ఎంత తీసుకున్నాడు ఆడు చెప్పడు. ఇటు చెప్పి రిటర్న్ హైయెస్ట్ ట్యాక్స్ పేరు మా హీరో గారండి అని ఈ టాగు ఇంత మనకెందుకు? నెక్కచ్చిగా ఎంత ఎత్తిచ్చాడో చెప్పండి అంటే అబ్బదబ్బ చెప్పాలి. ఈ డిపిఆర్ ఆ ఫిల్మ్ ఫోటోగ్రఫీ వాడికి బెటర్, మినిస్టర్కి బెటర్, ఆ ఫిల్మ్ ఛాంబర్ వాడికి అప్పు చెప్పరు. 1000 కోట్ల సినిమా అండి, ఈయన ఇక్కడ కూర్చొని చెప్పేస్తుంటాడు. రాజమౌళి సినిమా అంటే 2-3 వేల కోట్లు ఉంటాయండి. మహేష్ బాబు అంటే 500 కోట్లు తీసుకుంటాడండి. మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చేయాలా సార్? నిజంగా చేస్తూ ఉంటారు కదండి. అడపత బ్రహ్మానందం గనుక మీద కూడా ఎత్తుకెళ్ళారు, అలా విజయ్ ఇంటికి వెళ్ళారు కూడా. పొలిటికల్ గా మనకి నెత్తికేయట్లేదు పోయి అవతలకి మాట్లాడుతుంటారు కానీ ఆడ మీదకి వెళ్తారు. ఇంకొక విధి విధానం లేదు. ఇందాక ఫెమాఫెరాలు కూడా వీళ్ళు చేబదులు తెస్తున్నామని చెప్తున్నప్పుడే ఎత్తుకోదే లోపట ఎవడో నీకు డబ్బులు ఇచ్చాడు ఇంత బడ్జెట్ అని సార్. అదే అప్పుడు మైక్ పెట్టారు అనుకోండి హీరోకి, నాకు ఆ ప్రొడ్యూసర్ గారికి ఉన్న సంబంధం ఏమనుకుంటున్నారు, ఫ్రీ ఫ్రీ ఫ్రీ. బ్రహ్మానందం గారు డైలాగ్ చెప్తారు ఫ్రీ 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 అని, రూపాయి తీసుకోకుండా చేసేవాడిని అన్ని చీకటి దెబ్బలే కదా. మీకు పత్తలాట ఉంటారు, రేపు పంగడకెళ్ళండి ఆంధ్రాలో చూపిస్తారు లోపు బయట అని. మొదటి కాటికే 1000 రూపాయలు వేస్తారు, 1000కి వచ్చి 1000 వస్తుంది. అలాగా వీడు మొత్తం పకోడీ సినిమా తీస్తాడు, రాత్రి బెనిఫిట్స్ టికెట్లు ఎక్కి ప్రొడ్యూసర్ గారు డబ్బులు గట్టి డిస్ట్రిబ్యూటర్లు అందరూ అలా పూరి జగన్ సినిమా చూడండి, తలతో కలిసి దిక్కుమాల సినిమా తీస్తే చచ్చి ఊరుకుందారు డిస్ట్రిబ్యూటర్లు.
అది కూడా తీర్చి ఆల్చినోడు ప్రభుత్వంలోనే చెప్పండి. ఎందుకంటే దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇల్లీగల్ దందా అది. అంటే ప్రూఫ్స్ ఉండవు ఇంకా. ఏముంటాయి? ఎప్పుడు అన్ని టాగుడించమే. ఓకే, రైట్. సరిగా రాష్ట్ర రాజకీయాల విషయాలకు వస్తే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద అంటే ఇష్యూ నడుస్తుంది. ఇష్యూ అంటే ఒకవైపు అసలు ప్రభుత్వము అధికారం అంటే పార్టీ అధికారంలో లేదు, కానీ సీఎం అనే నినాదాలు మాత్రం హోరెత్తుతున్నాయి. ఒకవైపు కవిత నిన్న నిజామాబాద్ లో ఆమెని సీఎం అంటున్నారు, ఒకవైపు కేటీఆర్ అంటున్నారు. నిజంగా ఈ రెండు అంశాలకు సంబంధించి పార్టీకి నష్టం చేకూరుతుంది. నిజంగా మరొక వైపు హరీష్ రావు కూడా వీళ్ళిద్దరిని కాదని హరీష్ రావు కూడా సైలెంట్ గా ఉన్న సందర్భం కనబడుతుంది. ఈ ముగ్గురు ట్రయాంగిల్ సిచ్యువేషన్స్ లో పార్టీకి ఎట్లాంటి నష్టం కలగబోతుంది? అసలు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మొన్నగా తిరగొట్టారు 10 ఏళ్ల క్రితం. వాళ్ళ పక్కన ఆంధ్రప్రదేశ్ చూడండి, సీఎం అని పవన్ కళ్యాణ్ మీద ఎగిరారు. లోకేష్ సీఎం అన్నారు. ఓకే, పురంధేశ్వరమ్మను కూడా దిక్కు దివాన లేకుండా బీజేపీలో జడ్డితనానికి గెలిపించుకున్నారు. పురంధేశ్వరమ్మను కూడా రాజమండ్రి ప్రజలు సీఎం అని అన్నారు. అవుట్కమ్ ఏమైంది? చంద్రబాబు సీఎం కూర్చుంది. అలా కేసీఆర్ ఉన్నంతకాలం వీళ్ళు ఎవరికైనా సీల్ లేదు, కానీ పక్కన అడుకోమని చెప్పండి. ఓన్లీ అరవడు తప్ప ఇంకే ఉండదు. ఓకే, అంటే కేసీఆర్ సైలెంట్ గా ఉన్నాడు కాబట్టి ఇక వీళ్ళే సీఎం, కేటీఆర్ సీఎం కాబోతున్నారు. ఎవరైనా సైలెంట్ గా ఉంటే ప్రాబ్లం లేదు, కానీ కేసీఆర్ సైలెంట్ గా ఉంటాడంటే కొంపలు ఎత్తుకెళ్ళిపోతే మాత్రం తెలుసుకోగలరు. సైలెంట్ గా ఎయిర్పోర్ట్ లో చెప్పాడు, నేను రాష్ట్రం తీసుకొస్తాను కానీ వెనక్కరానండి. లింగలింగమని ఇద్దరు, చీకటి తప్పేసిన విజయశాంతమ్మ, మిగిలింది కూడా మా కేసీఆర్ ఒకటే కదా. ఏమైంది? రాష్ట్రం పట్టుకుని వచ్చాడు. నెక్స్ట్ వచ్చింది ఎవరు? వెనకాల ఫ్లైట్ లో వచ్చారు, పొన్నం ప్రభాకర్, మా హనుమంతరావు గారు, వీళ్ళందరూ. ఏమైంది? రిజల్ట్స్ వచ్చి ఎవరు గెలిచారు? కేసీఆర్ గెలిచారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వస్తేనే కానీ కాంగ్రెస్ కి దిక్కు దివానా లేదు. అని చెప్పే ఏం జరుగుతుందో చూడమనండి సార్. ఒకసారి పర్యవసానాలు క్రమంలో ఒకసారి ఆలోచిస్తే ఇవి మొత్తం జరుగుతున్నాయి. గింగిరెలు అంతే. గింగిరెలు తిరిగితే మొగలాలు తిరిగితే ఏమొస్తుంది? రాజకీయం వేరు. రాజకీయ చతురతలో ఈసారి ఓటమికి కారణం వెరీ క్లియర్ అండి. ఓ 30-40 మంది పనికిమాలిన తెలుగుదేశం కాంగ్రెస్ నుంచి గెలిచి వాళ్ళు ఎత్తి కూర్చుని ఉన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇడితే అవ్వదు అని డిసైడ్ అయి ఉన్నారు. ఆయన మళ్ళీ ఎమ్మెల్యే కింద నిలబడితే ఎవరు గెలుస్తారండి? 2 టర్ములు తెలుగుదేశం లేదా కాంగ్రెస్ నుంచో, మళ్ళీ బీఆర్ఎస్ పరంగా 2 టర్ములు గెలిచారు. 4 సంవత్సరాలు బట్టి 4 టర్ములు బట్టి ఆడే ఉన్నాడు నెత్తికి తెలంగాణలో. ఆడితే ఏం కావట్లేదు నియోజకవర్గంలో. ఆయన గెలిపించుకుని సార్ నిజంగా అంటే ఇప్పటికీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అంటే ఓడిపోయి ఇప్పటికి 1 year దాటిపోతా ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా కేసీఆర్ అంటున్నారు. ఆయన మౌనంగానే ఉన్నారు. పూర్తిగా బయటకు వచ్చి అది చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకు ఈ సినారియో మొత్తం కేసీఆర్ చుట్టే తిరుగుతుందంటే ఈ ప్రాంతీయ పార్టీ అండి. ప్రాంతీయ పార్టీ ఎప్పుడు సెంట్రిక్ ఒక వ్యక్తి చుట్టే తిరుగుతుంది. తర్వాత ఏంటంటే ఆయన ప్రజలకి ఎలా కనెక్ట్ అయ్యాడంటేనండి, ఒక ఉద్యమ నాయకుడిగా. తర్వాత ఈ తెలంగాణ అన్నది ఇంపాసిబుల్ అన్న టాస్క్ అని అంతకన్నా పెద్ద ఉద్యమాలు జరిగాయి 60 దశకంలో, మీకు తెలియదు కదా. అలాంటిది ఒక స్పాన్ ఆఫ్ నో టైంలో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఇలాంటి ఇతరత మహారథులను ఎదిరించిన ఒక బక్క ప్రయాణం. కానీ అవుట్కమ్ ఎలా ఉంటుందంటే డెలివరబుల్స్ మీద ఎక్కువ ప్రజలు ఫోకస్ చేస్తారు. ఇవ్వడం వల్ల మనకి శాశ్వత పరిష్కారాలు దొరికాయి అంతే. అక్కడ తెలంగాణలో టాలెస్ట్ పర్సనాలిటీ కేసీఆర్ గారు కనబడతారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు చనిపోయాడు. చంద్రబాబు గారు ఇక్కడ ప్రెసెన్స్ లేదు. ఆయన వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసుకుంటారు. సో ఇంకా మిగిలిన టాలెస్ట్ పర్సనాలిటీ ఎవరు ఇక్కడ? ఆబ్వియస్లీ కేసీఆర్ గారు. ఈయన ఎదుర్కొనే అంత సామర్థ్యం ఎవరి దగ్గర ఉంది? ఈసారి రేవంత్ రెడ్డి గారికి తప్ప మొదటిదాకా వరకు ఉంది. మీరు గమనించండి రాజ్యాంగ ఎలక్షన్. సో ఇక్కడ మీకు జరగబోయేది నెక్స్ట్ ఏమవుతుందంటే, ఈ 5 సంవత్సరాల టెన్యూర్ కాంగ్రెస్కి ఎప్పుడైతే ఇచ్చారో తెలంగాణలో, ఇది ప్రూవింగ్ ఫ్యాక్టర్. ప్రతి నిమిషం ఆయనకి నెత్తి మీద కత్తే. ఈ తెరంలో రేవంత్ రెడ్డి గారు పొరపాటున ఒక మెజరబుల్ సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ అయ్యాయి అనుకోండి, కర్మగాలి. టీఆర్ఎస్ తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే ప్రజలు బీజేపీ మీద పగబట్టి ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అనే పార్టీని బీజేపీతో కంపేర్ చేసి బెటర్ దాన్ నథింగ్ అనే కాన్సెప్ట్ లోనే కాన్సిడరేషన్స్ ఇచ్చారు ఈసారి. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ అంత హెచ్చిపోయి ఉంది. నాయకులు అండి మెయిన్ ప్రాబ్లం, కేసీఆర్ కాదు. ఈసారి ఓటమికి బీఆర్ఎస్ పార్టీ కారణం ఏంటంటే నాయకులు. ఓకే, అంటే వాళ్ళు చేసిన విధి విధానాలు లేకపోతే వాళ్ళు చేసిన పరిపాలనలో లోపాలు లేదంటారు? లోపం లేకుండా యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ అవ్వకుండా క్యాండిడేట్ మీదకి ఎలా అవుతుంది? ఇప్పుడు మీ నియోజకవర్గం మీరు ఎమ్మెల్యే 4 టర్ములు బట్టి మీరు ఏం చేయట్లేదంటే ప్రభుత్వ వ్యతిరేకత కదా. అది నీ రూపంలో నీ మహాన్ ఆ పాలసీలు తీసుకొచ్చిందంతా కేసీఆర్ కదా. అవుతారండి. పాలసీ ఇంప్లిమెంటేషన్ దగ్గర మీరు లేదన్నదే ప్రశ్నించబడతారు. బ్రాడ్ ప్రాస్పెక్ట్ రైతు బంధు అంటుంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మీ నియోజకవర్గంలో కళ్ళ ముందు ఈ రైతుకు వచ్చి రాలేదంటే ఇది పగబట్టేసినట్టే కదా. ఆ విధానాలు మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. అరే ఎందుకు రియల్ ఎస్టేట్ 100 ఎకరాలకి ఇస్తున్నాడు రా, ఆడు అన్యాయంగా దూపాడు రా, నాకు 10 ఎకరాలు రా, నాకు రావట్లేదు. ఈ బాధ ఉన్నాడు ఏం చేస్తాడు? విల్ మేక్ లాట్ ఆఫ్ రక్కస్.
చాలా ఉన్నాయి సార్. ఇంకా రైతు బంధు మీరు అన్నట్టుగా ఇంకో ఏది దళిత బంధు. ఆ తర్వాత కొన్ని ఇష్యూస్ ఉన్నాయి వాటికి ఉండకుండా ఇప్పుడు కొరివితో తలగొక్కోకూడదండి ప్రజాస్వామ్యంలో. ఫైనాన్షియల్ ఇప్పుడు మనకి బిస్కెట్ కుక్కకేస్తే ఎలాగుంటది, అది ప్రతిసారి విశ్వాసం ప్రదర్శిస్తుంటది, హిడెన్ ఎజెండా అది. కానీ అది యాంటిసిపేట్ చేసే దగ్గర అది ఒకసారి ఏం చేస్తుంది, బిస్కెట్ కోపంగా ఎర్రని అరుస్తుంది. అప్పుడు ఎలక్ట్ అయ్యి బిస్కెట్ అయిపోతే ఏం చేస్తుంది, కలిసి పడదవుతుంది నెక్స్ట్ టైం. ఇదే ప్రజాస్వామ్యంలో కూడా ప్రజలు ఏం చేస్తారంటే నీ మీద నమ్మకంతో నీకు పాలించడానికి అవకాశం వచ్చినప్పుడు సుపరిపాలన మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే ప్రజారంజక పాలన సుపరిపాలన అన్న దగ్గర రెండు బ్యాలెన్స్ చేస్తున్నాం లేదా, తాయిలు ఇచ్చినట్టు ఇచ్చి అనౌన్స్ చేసి అది గ్రౌండ్ అవ్వట్లేదు అనుకోండి. ఇప్పుడు 2 బెడ్రూమ్ ఇల్లు పెద్ద లెవెల్లో చెప్పావు, కానీ అది గ్రౌండ్ ఎంత అవుతుంది, రిక్వైర్మెంట్ ఎంత ఉంది, దానికి నువ్వు ఇచ్చిన ప్రామిస్ ఏది, ఆ ప్రామిస్ మెటీరియలైజ్ అయ్యే దగ్గర ప్రతిదీ కంపారిజన్స్ వస్తాయి. అందులో ప్రజలు ఎలా ఉంటారంటే ఒక నలుగురు ఉన్న దగ్గర ఒకటికి వచ్చి ముగ్గురు రాలేదనుకోండి, ఈ 3 నెగిటివ్ని ఉన్నాడు కూడా చెడగొడతారు. అంటే కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టింది అంటే ఇది ఎక్కువ యాడ్ అయిపోతుంది ప్రభుత్వం. అదే యాంటీ ఇన్కంబెన్సీ. ఎక్స్పెక్టేషన్స్ ప్రజలకి పెంచకూడదు. నీ నియోజకవర్గంకి ఎంతమంది రిక్వైర్మెంట్ ఉందో చూడాలి, ఫేజ్ వైజ్ గా అనౌన్స్ చేయాలి. ఈ టర్మ్ లో నేను మీకు 50 ఏళ్ళు ఇస్తాను, నెక్స్ట్ ఇయర్ 50 ఏళ్ళు, ఈ 150 ఏళ్ళు కట్టి మిగిలిన 200 మందికి ఈ విధంగా ప్రణాళిక. ప్రయారిటైజేషన్ ఏంటి, మీ ఇన్కమ్ సర్టిఫికెట్లు మీ ఆదాయ వనరులను బట్టి వీళ్ళలో మేము చాయిస్ చేస్తున్నాం. కానీ ఆడికి ఫస్ట్ అలర్ట్ వస్తుంది, అరే నాకన్నా తక్కువ డబ్బులు ఇచ్చారు, అంటే వీడికన్నా నేను బెటర్గా ఉన్నాను, వీడికి మానసిక తృప్తి ఉంటుంది. ఇది లేకుండా వీడికి ఇవ్వకుండా ఆడికి ఇవ్వకుండా ఎవరికో ఎల్ఐ పొల్లగడికి ఎమ్మెల్యే గడి చెప్పింది వాడికి ఇస్తే ఇవన్నీ కడుపుమంటలు లేడు. సార్ ఈ ఫార్ములా రేస్ కి సంబంధించి మీకు ఐడియా ఉంది, దానికి సంబంధించి వాదనలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎట్లా ఉండబోతుంది, నిజంగా కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడా, ఏం జరగబోతుంది? అవడు, ఎందుకు అవడు కూడా చెప్తాను మీకు. ప్రజాస్వామ్యంలో ఒక అడ్వాంటేజ్ అంటే మీరు జర్నలిస్ట్, మీకు చెప్పకూడదు, ప్రజలకు చెప్తున్నాను. వీళ్ళు ముఖ్యమంత్రులు మంత్రులు దేని మీద సంతకాలు ఎట్టరు, సంతకాలు ఏంటి బకరగాలు ఎవరంటే ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలు, ఇప్పుడు ఉన్న జిహెచ్ఎంసీ కమిషనర్ వీళ్ళే పెట్టుకుంటారు. ఈనాడు మాట ఎందుకు వినడం దగ్గర ఈ చీఫ్ సెక్రటరీకి రిపోర్ట్ చేసుకుని ఇదేంటి నాకు మున్సిపల్ కమిషనర్కి రిపోర్ట్ చేస్తా, నాకు ఎత్తేస్తున్నారు ఈ డబ్బులు, దీంట్లో నా పరిస్థితి ఏంటి అలా తెలుసుకుంటే నెక్స్ట్ అడుగు బ్రహ్మాండంగా పడుతుంది. అది కలెక్టివ్నెస్ పెరుగుతుంది. ఒకటి తోడొస్తాడు, లేదు ఇది ఇందులో ఎంత లేదు, ముందు టైం బోయింగ్ ఎంత 10 ఇవ్వు, 25 ఇవ్వు, 20 ఇవ్వు, 12 ఇవ్వు అని ఏవో చెప్తారు. కాకుంటే అంతే కేటీఆర్ చెప్పడం సంతకం పెడితే రెప్లికేషన్ చాలా ఎదుర్కోవాలి. అందుకే కేటీఆర్ చాలా స్మార్ట్గా చెప్తున్నాడు. ఎస్, ఒక బైబ్యాక్ పాలసీలో ఒకడు మాకు ఎవడైతే ఇన్వెస్టర్ ఉన్నాడో వాడు గ్యారెంటర్ ఎవడైతే ఉన్నాడో, అయితే ఈ ఫార్ములా 1 ఈ రేస్కి స్పాన్సర్ ఉన్నాడో వాడు ఎత్తుపోయినప్పుడు మాకు ఈ టెన్యూర్ మనం ప్లేన్ చేయడానికి నాకు ఒక విశ్వాసం ఉంది నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందని. నీ విశ్వాసం నమ్మని కమిషనర్ కూడా చెప్పాడు. అక్కడ ఏమవుతుంది, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మీదే అవుతుంది. కేటీఆర్కి ఏమవుతుంది, నేను చెప్పాను సార్, నోట్ ఫైల్లో సంతకం ఉంటుంది మహా అయితే, సరే కానీ అని మెయిన్ ఫైల్ ఇచ్చేసినప్పుడు సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ, సంబంధిత మున్సిపల్ కమిషనర్ ఇది పెట్టాడా కౌన్సిల్లో, ఇన్ని వస్తే ప్రజలు ఆ ప్రజల సంఖ్య ఎవరు సమానం చెప్పాలి. ప్రతి ప్రొసీజర్ ఉంది కదా. నిన్న కళ్ళ ముందు మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో చూడండి, ఏది స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కానప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరిది, గౌరవ ముఖ్యమంత్రి. అదే చంద్రబాబు గారికి పేక చుట్టుకుంది. సేమ్ ఇక్కడ కూడా. సార్ ఇంకొకటి, కవిత ఎప్పుడైతే జైలు నుంచి వచ్చిందో ఆ తర్వాత కొంత స్తబ్దత కనబడ్డది. తర్వాత ఇప్పుడు మాత్రం చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్తున్న సందర్భం నడుతుంది. బీసీలకు సంబంధించి ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో కామారెడ్డి డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని రేపు పెద్ద ఎత్తున ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేయబోతుంది. నిజంగా పార్టీకి అడ్వాంటేజ్ కాబోతుందా, లేకపోతే కవితకు అడ్వాంటేజ్ కాబోతుందా? ప్రతి పట్ల పార్టీని పార్సల్స్ అండి. మీరు కేసీఆర్ గారు ఉన్నంతకాలం ఇవన్నీ అనవసరమైన డిస్కషన్స్, అనవసరమైన డైలాగ్ ఓపెనింగ్స్, టైం వేస్ట్. ఇట్ వోంట్ మేక్ ఎనీ సెన్స్. అంటే వాళ్ళకు సొంతగా అంటే నిలదొక్కుని ఒక హై లెవెల్లో ఉన్న పొలిటీషియన్ గా నిలదొక్కునే పరిస్థితి కాదంటే ఏమవుతుందండి, ఒక ఎంపీగా గెలిచింది, ఉత్తమ పార్లమెంటరీనా ఆ నిజామాబాద్ విషయంలో క్లియర్. పసుపు రైతులకు ఇచ్చిన ప్రామిస్ ఫుల్ఫిల్ కానప్పుడు ప్రజాక్షేత్రంలో ఎత్తవతలు వేసేసారు కవితమ్మ. ఎమ్మెల్సీ యునానిమస్ గా ఎలా గెలిచిందో చూసాం. అది కూడా ప్రజాక్షేత్రంలో గెలిచింది. ఆవిడ అలా ఇచ్చిన ఎమ్మెల్యేలతో ఓట్లు వేయించింది కాదు కదా, అది మీకు తెలుసు. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఏంటి, ప్రజాక్షేత్రంలో ప్రూవెన్ ట్రాక్స్ ఉంటాయి, గెలిపోవడంలో అది. కానీ వీళ్ళు ఒక స్టేట్ కి హై అథారిటీ కింద ఎమర్జ్ అవుతారు అనే దగ్గర ఒక ప్రాంతీయ పార్టీలో చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. అలా అమాయకంగా రామారావు లాంటి అయితే కేసీఆర్ కాదు. ఇంట్లో ఎన్నుపోటు పొడిచిన దిక్కు దివాన్ లేకుండా ఆ బయలు ముజే మారన్నట్టు కూర్చోడు ఆయన దగ్గర ఉన్న రణనీతి రాజకీయ చదువుతూ ముందు వీళ్ళందరూ చిన్నపిల్లలండి. సార్ ఫైనల్ గా చెప్పండి, రేవంత్ రెడ్డి యొక్క ఈ సంవత్సరం పరిపాలనకు సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? నెట్టుకొస్తున్నారు సార్ ఆయన, అనుభవ రాహిత్యం ఆయనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో క్యాబినెట్ మినిస్టర్ గాను ఏదో చేసి ఉంటుంటే ఆయన అనుభవం వేరేగా ఉంటుంది. ఆయన ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా డైరెక్ట్ గా, అందులో ఒక నేషనల్ పార్టీకి
ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పార్టీలో చాలా మంది అతిరథులు మహారథుల ముందు ఆయన చాలా చిన్న స్థాయి వ్యక్తిగత. కానీ ఆయన ఎదిగిన విధానంలో వాళ్ళందరినీ మెలడౌన్ చేసుకుంటూ కలెక్టివ్నెస్ తో ముందుకెళ్తున్నాడు ఆయన. ఎక్కడ ఆయన కూడా తప్పడానికి లేదు. ఇప్పుడు ఉదాహరణకు బెట్టన్నని కానీ లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కానీ వీళ్ళందరినీ కలుపుకోలుతనంతో ముందుకెళ్తున్నాడు. ఎక్కడ ఆయన స్వయం ప్రతిపత్తితో నేనే అని ఎక్కడికి వెళ్ళట్లేదు. దానికి తోడు ముఖ్యంగా శాంతకుమార్ గారికి వీ నీడ్ టు గివ్ క్రెడిట్. ఆయన సాధారణంగా చీఫ్ సెక్రటరీ విషయంలో ముఖ్యమంత్రులు మారుగానే మారిపోతారన్న దగ్గర ఆయనకి అనుభవం లేనందుకు ఒక అనుభవం ఉన్న శాంతకుమార్ గారితో ఆయన మనలోనే పనిచేస్తున్న విధానం చూస్తే అధికారం ఉండి కూడా దర్పం కన్నా మనలోనే పనిచేస్తాడు ఆయన. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. గతంలో ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా కలిగి తిరిగినప్పుడు చిన్నపిల్లలు చూసాం కదా మనం. సేమ్ సినారియో ఇవాళ మాత్రం వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జిక్యూషన్స్ అని దగ్గర ఆయనకు కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రబంధకాలు ఉంటాయి. నిజంగా కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి సంబంధించి దగ్గరగా ఉండేవాడు ఆ పార్టీలో అన్ని సంవత్సరాలు కాబట్టి ఇక ఆ తర్వాత చంద్రబాబు నాయుడికి అన్ని విధాలుగా సహకరిస్తారు అనేది కొన్ని విమర్శలు ఉన్నాయి. కానీ మీరు అన్నట్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఎవరైతే అనుబంధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్తున్న సందర్భం కనబడుతుంది. జర్నలిస్ట్ గా మీరు చెప్పారంటేనే ఇంకా దానికి వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మీకు అదే చెప్తున్నాను, వెన్ యువర్ రోమ్ యూ నీడ్ టు బి ఎ రోమన్ అన్నారు. అట్లా రేవంత్ రెడ్డి గారిని మీరు కేసీఆర్ గారిని గమనించుకోగలిగితే తెలుగుదేశం అనే ఒక యూనివర్సిటీ నుంచి బయటికి రావచ్చు వాళ్ళిద్దరు. కానీ మీరు హీ హిమ్సెల్ఫ్ బికమ్స్ అన్ ఇండిపెండెంట్ క్యారెక్టర్ ఎవరు కేసీఆర్ గారు. అలాగే రేవంత్ రెడ్డి గారు ఒక నేషనల్ పార్టీకి ఒక ఇండిపెండెంట్ క్యారెక్టర్ అయినప్పుడు వాళ్ళ వైబ్రేషన్స్ చూడండి. ఒక స్కాలర్స్ లాగా బిహేవ్ చేశారు వాళ్ళిద్దరు. ఒక ప్రాంతీయ పార్టీ అధినేతగా ఎక్కడి నుంచి తగ్గకుండా పరిపాలించి రాష్ట్ర సాధన దాకా తీసుకెళ్లిన ఉద్యమ నేపథ్య నాయకుడు కేసీఆర్. ఎక్కడ మీకు చంద్రబాబు నాయుడు పొరలు కానీ తెలుగుదేశం పొరలు కానీ కనపడకుండా ఇండిపెండెంట్ ఎబిలిటీ. మనం చూడండి, విశ్వవిద్యాలయంలోను యూనివర్సిటీలోను కాలేజీలోను చదువుకు వచ్చిన తర్వాత మనలో పరిపక్వతకి మనలో ఉన్న ఇండివిజువల్ క్యారెక్టర్స్ ఎవాల్యుయేట్ అవుతాయి. దట్స్ హౌ దే టూ ఆర్ ఎవాల్యుయేటెడ్ అండ్ నౌ దే ఆర్ ప్రూవింగ్ ట్రాక్. ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుని చూపిస్తారు. 1 year కాంగ్రెస్ ఆయనలో స్టేట్ లేని దగ్గర ఆయన ఒక ముఖ్యమంత్రిగా సక్సెస్ నేరేషన్ ఇచ్చేటంటే చిన్న విషయం కాదు. రోసయ్య గారు లాంటి ఆయన ఇంకా నా వాళ్ళ కాదని దండం పెట్టేసాడు ప్రజలకి. గమనించారు కదా. అలాంటి దగ్గర హీ హిమ్సెల్ఫ్ ప్రూవ్డ్ yes ఐఎమ్ ది కాంపిటెంట్ పర్సన్. అది రేరెస్ట్ ఫెనామినా. ఆయన ఎదిగిన విధానం ఆయన రాజకీయ క్షేత్రంలో ఎవరు గమనించినా ఈజ్ అ సక్సెస్ నేరేషన్ అండి. ఎవరైనా సరే రాజకీయాల్లో అంచెల వారీగా ఎదగడం కన్నా ఏం చేసుకుని ఎదగడం అన్నది చిన్న విషయం కాదు. 5 సంవత్సరాలు ఉండడు, ఒక 1 year వరకే ఉంటాడని బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. కాంగ్రెస్ లో కొంతమంది వ్యక్తులు కూడా ఉన్న సందర్భం 1 year అయితే దాటింది కదా. ఎట్లా అది కంటిన్యూ అవుతుందా 5 సంవత్సరాలు? ఇంకోటి ఎవరన్నా చెప్పండి, 10 మంది ఎమ్మెల్యేలు ఉన్న మగవాడిని చూపించండి అందులో, అప్పుడు వాడదాం. రేవంత్ రెడ్డి స్ట్రాటజీ గమనించండి సార్. మనం రాజకీయాలను నిలబట్టి చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఒక ఎమర్జ్డ్ లీడర్ కాకుండా ఎమర్జ్డ్ పార్టీకి ఒక లీడర్ అయ్యాడు. అది రేరెస్ట్ క్యారెక్టర్. కేసీఆర్ గారిని చంద్రబాబు గారికి అయితే అందొచ్చిన పార్టీకి అవకాశం అందిపుచ్చుకునే వ్యక్తి. అసలు నో మ్యాన్స్ ల్యాండ్ నుంచి ఒక చూడండి కలుపు కామరపు ఎలా వికసిస్తుందో అలా వికసించింది కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక మహాసముద్రంలో గజేతగాళ్ళు కూడా చేయని దగ్గర అందులో పడేస్తే కూడా ఒడ్డుకు వచ్చి నేను మొగాడిని నిలిపించుకున్న వ్యక్తి. సముద్రం ఉన్నట్టు కాంగ్రెస్ లో ఈయన చిన్న జుజుబి అనుకున్నారు అందరూ. ఇవాళ ఒక ఐకానిక్ పర్సనాలిటీ కింద నిలబడి చూపించాడు. ఇట్స్ నాట్ స్మాల్ థింగ్స్ అండి. ఒక అచీవ్మెంట్స్ని ఎప్పుడైనా సరే మనం ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల గర్వం ప్రైడ్ని కొంతమంది ఎప్పుడైతే ప్రూవ్ చేస్తూ ఉంటారో వాళ్ళు మెచ్చుకుని తీరాలి రాజకీయాలకు అతీతంగా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తానికి ఈ రోజు ఇంటర్వ్యూ. మనకి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎల్ న్యూస్. నేను మీ ప్రశాంత్.